వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ 2 పేపర్స్ ఉంటాయి కదా నాన్న. ఇప్పుడు కొత్త సిలబస్ వాళ్ళకి ఇందులో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ మీకు ప్రతిసారి నేను చెప్పినట్టు యూనిట్కి 2-3 క్వశ్చన్లు ఇవ్వడం జరగదు నాన్న. ఈ పేపర్ కొద్దిగా టఫ్గా ఉంటుంది, జాగ్రత్తగా మీరు ఫోకస్ చేయండి. నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించిన పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. ఇదిగోండి, టెలిగ్రామ్ మన ఛానల్ మీరు ఫాలో అయితే ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అర్థమవుతుంది కదా. సరే, యూనిట్ వైజ్ ఇక్కడ మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నాన్న 5 మార్క్స్ సెకండ్ యూనిట్లో క్లైరెట్స్ ఈక్వేషన్ ఖచ్చితంగా చదవాలి, ఓకేనా. యూనిట్ 3 క్వశ్చన్ నాన్న. యూనిట్ 3 క్వశ్చన్స్ అన్ని చదవాల్సి ఉంటుంది. వీటిలో మోస్ట్గా 7వ క్వశ్చన్ పక్కాగా చదవాలి, మీకు టైం ఉన్నా లేకపోయినా. యూనిట్ 4లో ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ 2వ క్వశ్చన్ ఒకటి చదవాలి. ఇలా మీరు కిందకు వస్తే ఇక్కడ 8వ క్వశ్చన్, ఈ 2 పక్కాగా చదవాల్సి ఉంటుంది యూనిట్ 4లో. యూనిట్ 5లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ x² log x ఉంది కదా, ఈ క్వశ్చన్ చదవాలి. ఇక్కడ మీకు 2, 3, 4 ఇందులో ఏదో ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది, ఇది చదవాలి. ఇవి మీరు చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. సరే క్వశ్చన్స్ చెప్పారు, బాగానే ఉంది. పీడిఎఫ్ క్లాసెస్ ఎక్కడ ఉంటాయంటే మన యాప్లో ఉన్నాయి అన్న. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా. సో యాప్ మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే రిజిస్టర్ అవ్వమంటుంది. ఏం లేదు నాన్న, మీ పేరు, మీ యొక్క మెయిల్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తే చాలు, మీరు రిజిస్టర్ అయిపోవచ్చు. రిజిస్టర్ అయిన వెంటనే ఇలా కనిపిస్తుంది, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అని. ఇక్కడ మీకు సెకండ్ సెమ్ మీద క్లిక్ చేస్తే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం ప్రస్తుతానికి మాట్లాడుకుంటుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసం కాబట్టి జస్ట్ 49 రూపీస్ ఉంటుంది అన్న. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, వీడియో క్లాస్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఏం చెప్పానో అవి చదువుకుంటే చాలు, ఎగ్జామినేషన్ డామ్ షూర్గా పాస్ అయిపోవచ్చు. 49 రూపీస్ కోసం ఆలోచించొద్దు. మీకు ఖచ్చితంగా పాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్లాసెస్ తీసుకోండి. క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్స్ ఉంటాయి. పీడిఎఫ్లు అంటే ఏవో ఫోటోలు తీసి పెట్టేయడం కాదన్నా, హ్యాండ్ రిటన్ నోట్స్తో పక్కాగా ఉంటాయి. మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవండి. నేను ఏవైతే చెప్పానో అవి చదివితే సరిపోతుంది, ఎగ్జామినేషన్ ఈజీగా రాయొచ్చు. అర్థమవుతుందా. సో ఎగ్జామినేషన్లో మీరు 75 out of 75 అటెంప్ట్ చేయండి. సరే మీరు చెప్పారు ఇందులో యూనిట్ 5లో ఈ క్వశ్చన్ రాలేదు అనుకుందాం, ఈ క్వశ్చన్ నేను చెప్పింది రాలేదు, వేరేది వచ్చింది. సో బట్ అక్కడ క్వశ్చన్ వదిలివద్దు, ఏదో ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, అప్పుడే మీకు మార్క్స్ పడే అవకాశం ఉంటుంది, ఓకేనా. సో ఈ వీడియో వల్ల ఏం చదవాలో నాకు తెలిసింది అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.